హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ లాప్రోస్కోపిక్ అండ్ లేజర్ సర్జన్. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్బీ రోడ్ నెంబర్ 4 కూకట్పల్లి హైదరాబాద్‌లో అవైలబుల్ ఉంటాను. సో, ఈ పైల్స్ అంటే ఏంటి? ఈ సమ్మర్ సీజన్‌లో పైల్స్ యొక్క ప్రాబ్లమ్స్ ఏమొస్తుంటాయి? ఈ పైల్స్‌కి ఎటువంటి చికిత్సలు అవైలబుల్‌గా ఉన్నాయి? లేటెస్ట్ లేజర్ ట్రీట్మెంట్ ఎలా వర్క్ చేస్తదనేది ఇవాళ తెలుసుకుందాం. సో, పైల్స్ అంటే ఏంటి అంటే, మనకు యానల్ కెనాల్ చుట్టూ ఉండే రక్తనాళాలు సాగడాన్ని పైల్స్ అంటుంటాం. చాలామంది ఏం కన్‌ఫ్యూజన్ అయితుంటారు అంటే, చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్ అంటే పీలికలు అంటాం గదా! పులిపిర్లు గాని ఇట్లాంటివి ఉంటాయి గదా! చిన్న చిన్న స్కిన్ ట్యాగ్స్‌ని చూసి కూడా వాళ్ళు ఓసారి పైల్స్ అని జెప్పేసి భావనలో ఉంటారన్నట్టు. సో, ఇంగా కొందరు రక్తం పడంగానే పైల్స్ వచ్చినాయి అని అనుకుంటుంటారు. సో, ఈ పైల్స్ అనేవి పర్టిక్యులర్ సింప్టమ్స్ ఉంటాయి. ఆ సింప్టమ్స్ ఉన్న వాళ్ళకే పైల్స్ ఉన్నాయని చెప్పొచ్చు. అండ్ ఇంకొక విషయం ఏంది అంటే ముద్దలు ముద్దలుగా కనిపించినంత మాత్రాన అవి పైల్స్ కావు. ఒక్కొక్కసారి రక్తం పడ్డా గానీ ఒక్కోసారి పైల్స్ కావు. కాబట్టి పర్టిక్యులర్ సింప్టమ్స్ అనేది మనం అవగాహన చేసుకొచ్చుకొని దాన్ని బట్టి ఎగ్జామినేషన్ చేయించుకుంటే మనకు డాక్టర్ చూసిన తర్వాత అవి పైల్సా కావా అనేది నిర్ధారణ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ వన్స్ రక్తం వచ్చినా, బ్లడ్ బ్లడ్ కారినా, లేకపోతే పెయిన్ వచ్చినా, పగుళ్ళొచ్చినా, పీలికలా కనిపించినా అన్నిటిని పైల్స్ కింద కన్సిడర్ చేస్తుంటారు. సో, ఇవాళ తెలుసుకుందాం అసలు పైల్స్ ఎందుకొస్తాయి? ఎలా వస్తాయి అనేది. సో, పైల్స్ రావడానికి ముఖ్య కారణం మలబద్ధకం. మలబద్ధకం అంటే కాన్‌స్టిపేషన్ అంటాం కదా! ఈ కాన్‌స్టిపేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే, కాన్‌స్టిపేషన్ అంటే అందరూ ఏమనుకుంటారంటే ఓన్లీ మోషన్ హార్డ్‌గా పోతేనే కాన్‌స్టిపేషన్ అనుకుంటారు. బట్ అట్లా కాకుండా మోషన్ హార్డ్‌గా ముక్కి ముక్కి పోవడాన్నే కాన్‌స్టిపేషన్ కాకుండా ఎక్కువ సార్లు మోషన్ పోవడాన్ని కూడా మనం కాన్‌స్టిపేషన్ కింద పరిగణన చేసుకోవాలన్నట్టు. అంటే ఇందులో ఏమైతుందంటే కోలాన్ ట్రాన్సిస్ట్ టైమ్ అంటారు. కోలాన్ అంటే పెద్ద పేగు అనేది మెల్లగా తిరుగుతుంటుంది. కదలికలు తక్కువ ఉంటాయి అనుకోండి. అప్పుడు మోషన్ మొత్తం రాదు బయటికి. సో, మోషన్ అనేది మొత్తం బయటికి రాకుండా స్టేజ్డ్‌గా అప్పుడప్పుడు వచ్చి 3, 4 సార్లు పోవడాన్ని కూడా మనం కాన్‌స్టిపేషన్ కింద చూస్తూ ఉంటాం. కొందరైతే ఇంకొకసారి మోషన్ రాకుండా గానీ ఏదో బిగబట్టి ముక్కుతూ ఉంటారు. అక్కడ మోషన్ రాకపోయినా గానీ బిగబట్టి ముక్కడం వల్ల ఏమవుతుందంటే అక్కడ ప్రెషర్ అనేది పెరిగిపోతా ఉంటుందన్నట్టు. సో, గంటలు గంటలు కూర్చోవడము, పేపర్లు చదవడము, మొబైల్ పట్టుకొని కూర్చోవడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారన్నట్టు. సో, ఇట్లా కాన్‌స్టిపేషన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే యానల్ కెనాల్ యొక్క మ్యూకోసా అంటాం కదా! అంటే లోపల ఉన్న లేయర్ ఉంటది కదా! దాని మీద ప్రెషర్ పడతా ఉంటుందన్నట్టు మోషన్ బయటికొచ్చినప్పుడల్లా. ఆ ప్రెషర్ పడడం వల్ల అక్కడ ఉండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో, ఆ రక్తనాళాలనేవి మెల్లగా సాగడం జరుగుతూ ఉంటుందన్నట్టు. సో, ఇక్కడ అన్ని రక్తనాళాలుంటాయి. సో, మోషన్ పోయే వరకు ఈ ప్రెషర్ తోటి ఈ రక్తనాళాలు ఇలా సాగుతూ ఉంటాయి కిందికి. అంటే ఇవన్నీ నేను చెప్పేది 2 రకాల పైల్స్ ఉంటాయి. ఒకటి లోపల వైపులో ఉంటాయి. దీన్నే ఇంటర్నల్ పైల్స్ అంటాం. లోపల ఉండే పైల్స్. బయట ఉండే పైల్స్ ఉంటాయి. వాటిని ఎక్స్‌టర్నల్ పైల్స్ అనుకుంటాం అన్నట్టు. సో, ఇంటర్నల్ పైల్స్ ఏందంటే ప్రెషర్ పడడం వల్ల మెల్లగా సాగి, సాగి, సాగి బయటికొస్తూ ఉంటాయి. కొంచెం సాగి అది లోపలనే ఉంటేనేమో గ్రేడ్ 1 అంటాం. అదే కొంచెం సాగి బయటికి దారి వరకు వచ్చేదాన్ని మనము రెండో గ్రేడ్ అంటాం. అట్లా కాకుండా బయటికొచ్చి మళ్ళీ లోపలికెళ్ళిపోతే గనక మూడో గ్రేడ్ అంటాం. బయటికొచ్చి అక్కడే సెటిల్ అయిపోయి ఇంక లోపలికెళ్ళకపోతే దాన్ని గ్రేడ్ 4 అంటాం. ఇట్లా 4, 5 రకాల గ్రేడ్స్ ఉంటాయన్నట్టు. సో, ఈ గ్రేడింగ్‌ని బట్టి మనం సర్జరీ చేయాలా వద్దా అనేది మనం డిసైడ్ చేసుకుంటుంటాం. కొందరికి ఎక్స్‌టర్నల్ పైల్స్ అంటాం. అంటే బయట కూడా ఉంటాయి. అంటే అది ఒక కుషన్ లాగా ఉపయోగపడుతుంది. మోషన్ పోయినప్పుడు ఫ్రీగా వెళ్ళిపోవడానికి ఉపయోగపడుతుంది. ఆ కుషన్ ఒక్కోసారి ఉబ్బెత్తుగా అయిపోతుంటుంది. అంటే అందులో ఉన్న రక్తనాళాలు కూడా ఆ ప్రెషర్ తోటి ఉబ్బడం అవుతూ ఉంటుందన్నట్టు. సో, దాన్ని ఎక్స్‌టర్నల్ హెమరాయిడ్స్ అంటుంటాం. సో, ఈ రకంగా ఈ పైల్స్ యొక్క ముఖ్యమైన సింప్టమ్స్ ఏముంటాయంటే ఆ ఏరియాలో ఒక రకమైన డిస్కంఫర్ట్ అనిపిస్తుంటుంది. ఒక రకమైన డ్రాగింగ్ టైప్ ఆఫ్ సెన్సేషన్ ఉంటుంది. మోషన్ అడ్డం పడినట్టు ఉంటుంది. పెయిన్‌లెస్ బ్లీడింగ్ ఉంటుంది. బ్లీడింగ్ ఉంటుంది కానీ పెయిన్‌లెస్ ఉంటుంది. పెయిన్ అస్సలు ఉండదు. కొందరికి బయటికొచ్చేసి లోపలికెళ్ళవు. బయటనే స్ట్రక్ అయిపోయినట్టుగా ఉంటుంది. కూర్చోడానికి ఇబ్బంది ఉంటుంది. గ్రేడ్ 4 ఉన్న వాళ్ళైతే నిల్చోడానికి రాదు, కూర్చోడానికి రాదు. విపరీతమైన నొప్పి వస్తుంటుంది. ఓసారి ఆ గ్రేడ్ 4 పైల్స్ బయటికొచ్చేసి అందులో ఉన్న రక్తం గడ్డగట్టేస్తుంది. దాన్ని థ్రాంబోజ్డ్ పైల్ అంటాం. అందులో రక్తం గడ్డగట్టేసి సెకండరీ ఇన్ఫెక్షన్‌కి వెళ్ళిపోవడము, ఒక్కొక్కసారి అది యాబ్సెస్‌గా కన్వర్ట్ అవ్వడం ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, పైల్స్ యొక్క సింప్టమ్స్ క్లారిటీగా ఉంటాయి. పెయిన్‌లెస్ బ్లీడింగ్ కావచ్చు, లేకపోతే మోషన్ పోవడానికి అడ్డం పడుతున్నట్టుగా ఒక రకమైన డ్రాగింగ్, డిస్కంఫర్ట్ ఉండడం ఇట్లాంటివి చూస్తూ ఉంటాం అన్నట్టు. సో, మనం దీన్ని ప్రాక్టోస్కోపీ ఎగ్జామినేషన్ చేయడం వల్ల గానీ, డీఆర్ఈ డిజిటల్ రెక్టల్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల గానీ, దీని ద్వారా మనకు వీడియో ప్రాక్టోస్కోపీ ఇట్లాంటివి చేయడం వల్ల మనకు పైల్స్ ఎన్ని ఉన్నాయి, ఏ స్టేజ్‌లో ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది మనం గుర్తుపట్టడానికి వస్తుంది. అండ్ బ్లీడింగ్ ఉందా లేదా అనేది గుర్తుపట్టడానికి వస్తుంది. సో, కొందరికి ఎట్లుంటుందంటే ఆ బ్లీడింగ్ అయిపోయి వాళ్ళు అనీమియాకి వెళ్ళిపోతూ ఉంటారు. కాబట్టి పైల్స్ అంత ఈజీగా నెగ్లెక్ట్ చేయకూడదు. సో, పైల్స్ ఉన్నాయంటే ఖచ్చితంగా దాన్ని సర్జరీ చేయించుకోవాలి. ఇంతకుముందు పాతకాలంలో సర్జరీ చేయించుకుంటే
కోత సర్జరీ చేసేవాళ్ళు. అంటే ఈడికి ఇట్లా కట్ చేసేవాళ్ళు. కట్ చేయడం వల్ల విపరీతమైన పెయిన్ ఉంటుంది. అండ్ వాళ్ళు కూర్చోలేరు, పడుకోలేరు, బెడ్ రెస్ట్ ఉండాల్సి వస్తుంది. ఒక 40-45 రోజులు ఇంటి పట్టున ఉండాల్సి వస్తుంది. ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంతేకాకుండా 2 కంటే ఎక్కువ తీయలేము పైల్స్ని. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 2 కంటే ఎక్కువ తీస్తే యానల్ కెనాల్ దగ్గరికి వచ్చేసేస్తుంది. సో ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మన టీఆర్హెచ్ అంటే ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో నేను చేసే సర్జరీ ఏదైతే ఉందో కంప్లీట్ లేజర్ సర్జరీ. ఈ లేజర్ అనేది కంప్లీట్ పెయిన్లెస్ సర్జరీ. ఇందులో మనం ఎటువంటి కోత కానీ ఎటువంటి కుట్లు కానీ పెట్టం. ఓన్లీ ఆ పైల్స్లో ఉండే రక్తనాళాలు ఏవైతే ఉంటాయో దాన్ని కోయాగులేట్ చేస్తాం, అంటే కాల్చేస్తాం, అబ్లేషన్ చేస్తాం. అబ్లేషన్ చేయడం వల్ల ఆ పైల్స్ అనేవి మెల్లగా షింక్ అవుతాయి. కోతలో అనుకోండి కట్ చేసి మనం చూపించడానికి ఉంటుంది, బట్ లేజర్లో కాల్చేస్తాం కాబట్టి 2 to 3 వీక్స్లో అవి మెల్లగా అబ్జార్బ్ అయిపోతాయి. గ్రేడ్ 3, గ్రేడ్ 4 కాస్త గ్రేడ్ 1కి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో కంప్లీట్గా అబ్జార్బ్ అయిపోతూ ఉంటాయి. ఇది రావడానికి రిజల్ట్స్ 1 or 2 వీక్స్ టైం పడుతుంది అన్నట్టు. అండ్ కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ. ఇందులో ఎటువంటి పెయిన్ ఉండదు. ఈరోజు సర్జరీ చేసామంటే నెక్స్ట్ డే డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా వాళ్ళ పనులకు వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా ఒకవేళ గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఉండి మ్యూకోజల్ ప్రొలాప్స్ అంటే అదంతా కిందికి సాగినట్టుగా ఉండడము, లేకుంటే పెద్ద పెద్ద పైల్స్ ఉన్నాయనుకోండి, దీనికి మనం పైన కూడా ఒక స్టాప్లర్ అనే ఒక మెథడ్ ఉంటుంది. MIPH అంటాం, PPS స్టాప్లర్స్ అంటాం. ఆ స్టాప్లర్ వేయడం వల్ల ఆ మ్యూకోజన్ అంతా పుల్ చేసినట్టుగా ఉంటుంది కాబట్టి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అండ్ ఈ స్టాప్లర్ అండ్ లేజర్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల పైల్స్ని పూర్తిగా అరికట్టవచ్చు అండ్ ఫ్యూచర్లో కూడా రాకుండా మనం చూసుకోవచ్చు. ఈ స్టాప్లర్ అనేది కూడా కంప్లీట్ పెయిన్లెస్ టెక్నాలజీ. ఇందులో కూడా ఎటువంటి 1% కూడా పెయిన్ ఉండదు. హ్యాపీగా నెక్స్ట్ డే డిశ్చార్జ్ అయిపోవచ్చు, మీ పనులు మీరు చేసేసుకోవచ్చు అన్నట్టు. సో ఎవరికైనా ఇట్లా పైల్స్ ఉంటే కనుక తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. నేను టీఆర్హెచ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. ఈ సర్జరీ కావాలనుకుంటే కనుక మీరు ఒకసారి నా దగ్గరకు వచ్చి చూయించుకొని మీరు ప్రిపేర్డ్ అయ్యి ఉంటే కనుక సేమ్ డే కూడా మనం సర్జరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.